సో ఫ్రెండ్స్ ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్. రియల్మీ 11 సిరీస్ అయితే మన దగ్గరకు వచ్చేసినాయి. రియల్మీ 11 ప్రో అలాగే 11 ప్రో ప్లస్. రియల్మీ 11 ని వీళ్ళు తర్వాత లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో ఫస్ట్ రియల్మీ 11 ప్రో ప్లస్ ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. రియల్మీ 11 ప్రో ని నెక్స్ట్ వీడియోలో అయితే చూసేద్దాం. రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. రియల్మీ 11 ప్రో ప్లస్ అని చెప్పి బ్రాండింగ్ తో పాటు 5G అలాగే మోస్ట్ ట్రస్టెడ్ ఇండియన్ టెక్నాలజీ బ్రాండ్, లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్ తో పాటు టాప్ దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్స్ అలాగే ప్రైస్ వీళ్ళైతే కొట్టేశారు. ఇక బాటమ్ అయితే ఏం లేదు. బ్యాక్ సైడ్ మీరు చూసారంటే రియల్మీ 11 ప్రో ప్లస్ 5G ఇక్కడ మనకు పంపించింది సన్ రైజ్ బించ్ కలర్. ఇక్కడ మనం 12GB ప్లస్ 256GB ఇది హై ఎండ్ వేరియంట్. దీంట్లో బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 8 ప్లస్ 256GB వేరియంట్ తీసుకొస్తున్నారు. ఈసారి బేస్ వేరియంట్ 256GB మ్యాండేట్ గా తీసుకొని రావడం జరిగింది, విచ్ ఇస్ గుడ్ మూవ్. బట్ ప్రైసింగ్ కూడా యాజ్ ఆఫ్ నో నాకైతే ప్రైస్ తెలియదు. ఒకవేళ తెలుసుంటే ఆల్రెడీ మీరు ముందు క్లిప్ లో చూసే ఉండొచ్చు. బాక్స్ లోపల కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. మళ్ళీ మనకు ఒక ఎల్లో కలర్ బాక్స్, ఆఫ్ కోర్స్ దీంట్లో ఏముంటుందో మీ అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించినటువంటి TPU కేస్ తో పాటు అండ్ కొంత పేపర్ వర్క్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ కెమెరా మాడ్యూల్ మీకు ఇక్కడ చూడొచ్చు, హోల్ చాలా పెద్దగా ఉంది. అంటే మనకి కెమెరాని చూద్దాం తినబోయే ముందు రుచి ఎందుకు. సో ఇక్కడ డివైస్ ఉంది. సో డివైస్ అయితే కొంచెం పక్కకు పెట్టేసేసి ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక యాజ్ యూజువల్ 100 వాట్స్ కి సంబంధించిన ఒక చార్జర్ బ్రిక్ ని మనకు ప్రొవైడ్ చేశారు. టైప్ A టు టైప్ C. సో ఇక్కడ PD ఛార్జింగ్ టెక్నాలజీని తెచ్చుంటే ఇంకా బాగుండేది, ఎందుకంటే ల్యాప్టాప్స్ అన్నిటికి కూడా దీనే యూజ్ చేయొచ్చు. అండ్ యాజ్ యూజువల్ టైప్ A టు టైప్ C కి సంబంధించినటువంటి కేబుల్ ని మరొకటి మనం ఇక్కడైతే చూడొచ్చు. సో వీటిని పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ చూద్దాం. ఇదైతే కలర్ నాకు చాలా 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 ఫెంటాస్టిక్ గా అనిపిస్తుంది అండ్ ప్రీమియం గా అనిపిస్తుంది. నిజంగా లుక్ అయితే సింప్లీ క్రేజీ. సో బ్యాక్ సైడ్ వీళ్ళు వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్ లెదర్ ని యూజ్ చేశారు. బట్ ఇన్ హ్యాండ్ ఫీల్ ఏదైతే ఉందో ఫెంటాస్టిక్. రియల్మీ 10 ప్రో ప్లస్ తో కంపేర్ చేశారు అన్నట్లయితే డిజైన్ పరంగా చాలా పెద్ద లీప్ తీసుకుందని మనం చెప్పుకోవచ్చు. అసలు ఎక్కడ దానికి దీనికి పొంతన లేని డిజైన్ అయితే డిజైన్ చేశారు. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి డిజైన్ చేసినంతా కూడా కూచి బ్రాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రముఖ డిజైనర్ మొనాటో దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. ప్రీవియస్ దానిలో మనకి పాలికార్బన్ ప్లాస్టిక్ బ్లాక్ అయితే మన ముందు తీసుకొచ్చారు. వేరే ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ లెదర్ అయితే మన ముందు తీసుకొచ్చారు. చాలా ప్రీమియం గా ఉంది. సైడ్ బాడీ అంతా కూడా మనకి పాలికార్బనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. చూడడానికి బాగుంది. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు కర్వ్ డిస్ప్లే ని మన ముందు తీసుకొచ్చారు. ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే లెఫ్ట్ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీకు స్పీకర్ గ్రిల్, టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్. లెఫ్ట్ సైడ్ ఏం లేదు. టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ తో పాటు సెకండరీ స్పీకర్ ని కూడా మనం ముందు తీసుకొచ్చారు. అంటే దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ అయితే రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ కవర్ ఏదైతే ఉందో దీని లుక్ ని ఖరాబు చేయకుండా పర్ఫెక్ట్ డిజైన్ తో మనకు బయటకు రావడం జరుగుతుంది. కానీ నేనైతే ఈ కవర్ యూజ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఈ ఫీల్ ని ఆస్వాదిద్దాం అనుకుంటున్నాను. ఇక దీంట్లో మనకి ఏ విధమైనటువంటి IP రేటింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. టోటల్ ఫోన్ వచ్చేటప్పటికి మీకు 8.7 mm థిక్నెస్ గా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఫోన్ వెయిట్ 183 గ్రామ్స్ గా మీకు రావడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా 3 కలర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికే మీకు సన్ రైజ్ బెంచ్, ఇప్పుడు మీరు చూసినటువంటి కలర్ ఇదైతే చాలా బాగుంది. లైక్ ఇది వచ్చేటప్పటికే క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ గా మీకు రావడం జరుగుతుంది. మరొకటి వచ్చేటప్పటికే వీళ్ళు ఒయాసిస్ గ్రీన్ అని అంటున్నారు. సో అది గ్రీన్ కలర్, లైట్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మీకు రావడం జరుగుతుంది. మరొకటి వచ్చేటప్పటికే వీళ్ళు ఆస్ట్రల్ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో మొత్తం కూడా మనకి పాలికార్బనేట్ కి సంబంధించిన ప్లాస్టిక్ బ్లాక్ తో రావడం జరుగుతుంది. బట్ ఈ రెండు మాత్రమే మనకి వేగన్ లెదర్ తో మనకు రావడం జరుగుతుంది. ఫ్రంట్ వీళ్ళు ఏం ప్రొటెక్షన్ వాడారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడ క్లియర్ గా మెన్షన్ చేయలేదు. కానీ మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే స్కాచ్ సెన్సేషన్ గ్లాస్ ప్రొటెక్షన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. మరొక కీ హైలైట్ ఇందులో ఉండేటువంటి కెమెరా డిపార్ట్మెంట్. దీంట్లో మనకి 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. సామ్సంగ్ కి సంబంధించినటువంటి ఐసోసెల్ HP3 సెన్సార్ ని మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి 1.69 f-stop అపర్చర్ తో మనకు రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా. అండ్ దీంట్లో ఈసారి వీళ్ళు ఇంట్రెస్టింగ్ గా 4x లో పెట్టి మీరు జూమ్ లో ఫొటోస్ తీసినా గానీ డీటెయిలింగ్ అనేది చాలా బాగుంటుందంట. దీనికి గల కారణం ఏంటి అంటే ఇందులో ఉండేటువంటి సెన్సార్ 2 రకాలుగా పనిచేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడన్నా జూమ్ చేశారనుకోండి, అక్కడ 4:1 పిక్సెల్ మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ డీటెయిలింగ్ అనేది మరింత బెటర్ గా క్యాప్చర్ చేయడం జరుగుతుంది. వేరే రెగ్యులర్ గా నార్మల్ గా 1x లో గనక మీరు ఫోటోగ్రఫీ తీసుకుంటున్నారు అన్నట్లయితే అక్కడ 200 మెగాపిక్సెల్ అది 16:1 పిక్సెల్ గా కన్వర్ట్ అయ్యి మనకి హై క్వాలిటీకి సంబంధించినటువంటి పిక్చర్ అయితే ఇది క్యాప్చర్ చేయడం జరుగుతుంది. అంటే మీరు జూమ్ చేసినప్పుడు 50 మెగాపిక్సెల్ అవుట్పుట్ తీసుకోవచ్చు,
జూమ్ లేకుండా చేస్తున్నారు అన్నట్లయితే గనక మీరు 200 మెగాపిక్సెల్ దాకా అవుట్పుట్ ని తీసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికే మీకు పోర్ట్రేట్ లో సపోర్ట్ చేయడం జరుగుతుంది, వీడియో చేస్తున్నప్పుడు సపోర్ట్ చేయడం జరుగుతుంది. లైక్ కొన్ని డిఫరెంట్ మాడ్యూల్స్ లో కూడా మీకు జూమ్ చేసినా కానీ ఆ పిక్సెల్ అనేది ఆ డెన్సిటీ డ్యామేజ్ అవ్వకుండా వీళ్ళు కేర్ తీసుకొని అయితే చేయడం జరిగింది. ఎక్కువ శాతం వీళ్ళు దీని మీదనే కాన్సన్ట్రేట్ చేశారు. డే టు డే లైఫ్ లో చాలా కెమెరా శాంపిల్స్ అయితే నేను క్యాప్చర్ చేశాను, విచ్ ఇస్ గుడ్. బట్ ఎప్పుడైతే మీరు స్కై లేదన్నట్లయితే ఓపెన్ ఎయిర్ లో కనుక మీరు ఫోటోగ్రఫీస్ ని క్యాప్చర్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక అక్కడ హెచ్డిఆర్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది అనిపించింది. బట్ ఇండోర్ కండిషన్ లో ముఖ్యంగా స్కై లాంటివి కాకుండా నార్మల్ రెగ్యులర్ ఆబ్జెక్ట్స్ ని మీరు క్యాప్చర్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక హెచ్డిఆర్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఫెంటాస్టిక్. మేబీ ఇది ఫ్యూచర్ లో వచ్చేటువంటి ఓటీ అప్డేట్ లో వీళ్ళు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ బై ద వే దీంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మన ముందు తీసుకొచ్చారు కాబట్టి ఎప్పుడైతే మీరు లో లైటింగ్ లో లేదన్నట్లయితే నైట్ ఫోటోగ్రఫీలో క్యాప్చర్ చేసినప్పుడు కూడా డీటెయిలింగ్ ఇంకొంచెం బెటర్ గా మనకు రావడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి ఈవెన్ మోర్ లోకి వెళ్ళారు అన్నట్లయితే ఇక్కడ మీకు హైరెస్ ఫోటోగ్రఫీ డైరెక్ట్ గా 200 మెగాపిక్సెల్ అయితే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. స్టారీ మోడ్ అని చెప్పి ఉంటుంది. బేసికల్లీ దీని వల్ల మీకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే లైక్ నక్షత్రాలు మీరు ఎప్పుడైతే ఫోటోగ్రాఫ్ తీసుకున్నారో ఆ రేస్ ఏవైతే ఉన్నాయో ఆ రేస్ మీకు కింద పడుతున్నటువంటి అంటే లేదా స్టార్ తో పాటు ఆ రేస్ కూడా మీకు డీటెయిల్ గా కనిపించే అవకాశం ఉంది. యాక్చువల్ గా ఇది క్యాప్చర్ చేయాలంటే మనం ట్రైపాడ్ ని యూజ్ చేయాలి, బట్ డైరెక్ట్ గా ఇది హ్యాండ్స్ తో కూడా వీళ్ళు క్యాప్చర్ చేయొచ్చు అని అంటున్నారు. అండ్ దీంతో పాటు దీంట్లో వచ్చేటప్పటికి మనకి గ్రూప్ పోర్ట్రేట్ ని కూడా తీసుకొచ్చారు. బేసికల్లీ ఒకవేళ మీరు 4-5 కనుక ఫోటోగ్రఫీని క్యాప్చర్ చేసుకుంటున్నారు మీ ఫ్రెండ్స్ అందరితో కలిపి, అది కూడా రేర్ లో అయినట్లయితే ఇక్కడ మీకు కొంచెం మచ్ మోర్ ఆబ్జెక్ట్స్ ని కూడా వీడిని ఫోకస్ లోకి తీసుకురావడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. అండ్ టిల్ షిఫ్ట్ అనేటువంటి ఫీచర్ ని కూడా తీసుకొచ్చారు. బేసికల్లీ దీని వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి అంటే మనం ఫోటో క్యాప్చర్ చేసినప్పుడు పైన కింద ఏదైతే ఉందో బ్లర్ అయ్యి మెయిన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఫోకస్డ్ గా మనకు కనపడడం జరుగుతుంది. ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక మాడ్యూల్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ఆఫ్ కోర్స్ దీంట్లో కూడా మనకి 2x జూమ్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి మరొక అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ని కూడా తీసుకొచ్చారు, విచ్ ఈస్ క్వైట్ డీసెంట్ ఫోటోగ్రఫీస్ అయితే క్యాప్చర్ చేస్తుంది. యాజ్ యూజువల్ హెచ్డిఆర్ ఏదైతే ఉంది ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా సుమారుగా మీకు 119 డిగ్రీస్ దాకా మనకు తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే స్ట్రీట్ ఫోటోగ్రఫీ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకంటే లైక్ లోకల్ మార్కెట్స్ లో రోమ్ అవుతూ లేదన్నట్లయితే అవుట్డోర్ కండిషన్స్ లో ఎక్కువగా ఫోటోస్ క్యాప్చర్ చేసే వాళ్ళకి ఇది కొంచెం బాగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. బట్ హెచ్డిఆర్ ఇంకొంచెం బూస్టెడ్ గా తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక మరొక 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ దీని గురించి మనం మాట్లాడుకోకుండా ఉండడమే మంచిది. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, బట్ ఎక్స్పోజర్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్, అలాగే హెచ్డిఆర్ ని కూడా ఇంకొంచెం బెటర్మెంట్ తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ బై ద బై ఈ ఫ్రంట్ సెన్సార్ వచ్చేటప్పటికే సోనీకి సంబంధించినటువంటి IMX615 సెన్సార్ ని యూజ్ చేయడం జరిగింది. ఇక వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే రేర్ 4K అప్ టు 60 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో వచ్చేటప్పటికి వీళ్ళు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ని మాత్రమే మన ముందు తీసుకొచ్చారు. బట్ ఎప్పుడైతే 4K 30 కావచ్చు లేదన్నట్లయితే 1080 60 లో మీరు వీడియోస్ ని రికార్డ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో పాటు ఇక్కడ మీకు అల్ట్రా స్టడీ మోడ్ ని కూడా తీసుకొచ్చారు. బేసికల్లీ ఇది నథింగ్ బట్ మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ యొక్క కాంబినేషన్. సో దీని తోటి మీరు వీడియోని రికార్డ్ చేశారు అన్నట్లయితే మరింత స్టేబుల్ గా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా అప్ టు 3 డిగ్రీస్ దాకా మీరు అటు ఇటు జాయిన్ చేసినా గానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు సూపర్ స్టడీగా వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు యాజ్ యూజువల్ 1080 30 అలాగే 60 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే కెమెరా డిపార్ట్మెంట్ లో రేర్ ప్రైమరీ సెన్సార్ ద్వారా మీరు ఎక్కువగా ఫోటోస్ క్యాప్చర్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక మీకు బెటర్ సాటిస్ఫాక్షన్ అయ్యే అవకాశం ఉంది. వేర్ ఫ్రంట్ కూడా ఓకే అంటాను. ఇక దీనిలో మరొక కీ హైలైట్ దీంట్లో ఉండేటువంటి డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే ని మన ముందు తీసుకొచ్చారు. కర్వ్డ్ డిస్ప్లే ఇది వచ్చేటప్పటికే మీకు అరౌండ్ 2.5D 3D లాగా అనుకోవచ్చు. 61 డిగ్రీస్ దాకా మనకి ఇది కర్వ్ మౌల్డ్ అవ్వడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇన్ హ్యాండ్ ఫీల్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది. అండ్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో కర్వ్డ్ డిస్ప్లే ఆల్రెడీ వీళ్ళు Realme 10 లోనే మనకు ప్రొవైడ్ చేశారు. సో దానికి ఎక్స్టెన్షన్ అని అనుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే 120 హెడ్స్ కి సంబంధించినటువంటి రిఫ్రెష్ రేట్ తోటి అండ్ దీంట్లో 2160 హెడ్స్ కి సంబంధించినటువంటి PW డిమ్మింగ్ తోటి మనకు రావడం జరుగుతుంది. బేసికల్లీ దీని వల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటంటే లో లైటింగ్ లోకి వెళ్ళినా కానీ మీ కళ్ళ పైన ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా పడడం జరుగుతుంది. సో కళ్ళు డ్యామేజ్ అయ్యే అవకాశాలు తక్కువ. అండ్ దీంతో పాటు ఇది టీవీ రీహన్ ల్యాండ్ సర్టిఫికేషన్ కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. అండ్ బెజల్స్ మీరు చూసారంటే బెజల్స్ కూడా చాలా థిన్ గా ఉన్నాయి. కంపెనీ క్లెయిమ్ చేయడం మాత్రం 2.3 mm ఫ్లాగ్షిప్ లెవెల్ థిన్ డిస్ప్లేస్ ని మన ముందు తీసుకొస్తున్నాం అంటున్నారు. ఎస్ ఆఫ్ కోర్స్ చూడటానికి కూడా అదే ఉంది. సెంటర్ పంచ్ హోల్ కట్అవుట్ తోటి ఎక్కడ కూడా మీకు
ఒక మిడ్ రేంజ్ ఫోన్ అని చెప్పి మీకు అనిపించదు, ఫ్లాగ్షిప్ లాగా అయితే మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు, ముఖ్యంగా డిస్ప్లే యూజ్ చేస్తున్నప్పుడు. అండ్ దీంట్లో మనకి మినిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే 800 నిట్స్ దాకా, అండ్ అవుట్డోర్ కండిషన్ లో ముఖ్యంగా సన్ లైట్ లో ఇది అప్ టు 950 నిట్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఈవెన్ ఒకవేళ మీరు లో లైట్ లో కంప్లీట్లీ జీరో పెట్టుకున్నా కానీ 90 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ అయితే మనకు రావడం జరుగుతుంది. పర్వాలేదు, ఈవెన్ అవుట్డోర్ లో కూడా మీరు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు డిస్ప్లే అయితే చూడొచ్చు. బట్ అవుట్డోర్ లో ఉన్నప్పుడు కాంటెంట్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక అక్కడ ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇది వచ్చేటప్పటికి 100% DCI P3 కలర్ గార్మెంట్ తో పాటు HDR10 సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. డాల్బీ విజన్ కాంటెంట్ సపోర్ట్ అయితే తీసుకొని రాలేదు, కానీ డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ ని మాత్రం ఇందులో మనకు తీసుకొని రావడం అయితే జరిగింది. సో HDR కాంటెంట్ ని కూడా మీరు నిరభ్యంతరంగా ఇందులో చూడొచ్చు. అండ్ నెట్ఫ్లిక్స్ లో నేను ఒకసారి చెక్ చేశాను, సో ఇక్కడ మీకు HDR కాంటెంట్ అయితే సపోర్ట్ చేయదు. సో దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇవే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. డిస్ప్లే పరంగా మాత్రం ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఈవెన్ మీరు ఇక్కడ కాంటెంట్ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు కదా, కలర్స్ ఇవన్నీ కూడా చాలా వివిడ్ గా, బ్రైట్ గా, పంచిగా మనకు కనపడటం అయితే జరుగుతుంది. ఓవరాల్ గా డిస్ప్లే ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్. ఇక దీంట్లో వీడియో ఒక్కటే బాగుంటే సరిపోతుందా? అఫ్ కోర్స్ ఆడియో కూడా బాగుండాలి కదా. దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది హైరెస్ ఆడియోతో పాటు డాల్బీ ఆడియో సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ ఏదైతే మనం రియల్మీ లో చూస్తుంటామో లైక్ 200% వాల్యూమ్ అని అంటారు చూసారా, ఆ కైండ్ ఆఫ్ థింగ్ మాత్రం ఇందులో మనకు ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఆడియో క్వాలిటీ కూడా ఒకసారి మీరైతే వినండి. సో ఆడియో క్వాలిటీ మాత్రం ఫెంటాస్టిక్. ఇక దీనిలో ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 7050 SoC చిప్ సెట్ మన ముందు తీసుకొచ్చారు. ఇది కొత్త ప్రాసెసర్ ఏం కాదు, ఆల్రెడీ మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1080 SoC చిప్ సెట్ ఉంది చూసారా, అదే చిప్ సెట్ ని రీనేమ్ చేస్తూ తీసుకొచ్చారు, అంతే తేడా. ఇవాళ రేపు మనం మొబైల్ ఫోన్స్ చూసినట్లే. సో ఇది మీడియం గేమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సిడరేషన్ పార్ట్ కింద చూసుకోవచ్చు, ఒకవేళ గేమింగ్ ప్రాస్పెక్ట్ లో మీరు చూసారు అన్నట్లయితే. బట్ డే టు డే లైఫ్ లో మాత్రం మీకు ఎలాంటి హ్యాంగు లాగు లేకుండా ప్రాపర్ గా ఇది వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ బై ద బై ఇది వచ్చేటప్పటికి మనకి 5G ప్రాసెసరే అండ్ 6 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్, 2.6 GHz మాక్సిమం క్లాక్ స్పీడ్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ టోటల్ 9 5G బ్యాండ్స్ కి అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. నేనైతే ఎయిర్టెల్ అలాగే జియో రెండిట్లోనూ ప్లేస్ చేసి అయితే ట్రై చేశాను. అండ్ పర్వాలేదు, క్వైట్ డీసెంట్ గుడ్ ఎనఫ్ ఇంటర్నెట్ స్పీడ్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. అండ్ డే టు డే లైఫ్ లో మీరు ఎలాంటి టాస్క్ నైనా చాలా సునాయాసంగా దీని ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ LPDDR4X టెక్నాలజీకి సంబంధించిన RAM UFS 3.1 స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చారు. అండ్ అప్ టు 12 GB దాకా విర్చువల్ ర్యామ్ ని కూడా తీసుకొచ్చారు. బేసికల్లీ ఒకవేళ మీరు కనుక ఎక్కువ యాప్స్ ని మల్టీ టాస్కింగ్ కి యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ ఇది బెటర్ అయ్యే ఆప్షన్ ఉంది, కానీ నార్మల్ యూసేజ్ కి అయితే పెద్దగా మీకు అయితే డిఫరెన్స్ ఏమనిపించదు. సో ప్రాసెసింగ్ సెగ్మెంట్ లో డే టు డే లైఫ్ లో పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా చూస్తున్నారు అన్నట్లయితే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఓకే, కానీ గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఇది మీడియం గేమర్స్ అయితే సాటిస్ఫై చేయగలదు. అఫ్ కోర్స్ నేను PUBG కూడా ఆడి చూసాను, సో ఎలాంటి హ్యాంగు లాగు లేకుండా ప్రాపర్ గా ఇది HDR అలాగే అల్ట్రా HDR కూడా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారంటే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, బట్ ఇంత స్లిమ్ అండ్ స్లీక్ గా తీసుకొచ్చినా కానీ వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మొట్టమొదటిసారిగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో వీళ్ళు వచ్చేటప్పటికి మనకి గ్యాన్ చార్జర్ అయితే తీసుకొచ్చారు. బేసికల్లీ నార్మల్ చార్జర్ కి గ్యాన్ చార్జర్ కి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, చార్జర్ ఏదైతే ఉందో ఎక్కువగా హీట్ అవ్వదు, ఈవెన్ బ్యాటరీని కూడా ఎక్కువగా హీట్ చేయదు. సో దీని వల్ల మన బ్యాటరీ యొక్క హెల్త్ అంటే లైఫ్ ఏదైతే ఉందో ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ వీళ్ళు ఇందులో కమిట్ చేయడం మాత్రం 1600 సార్లు మీరు దీన్ని రీఛార్జ్ చేసినా గానీ స్టిల్ 80% ఆఫ్ ద బ్యాటరీ లైఫ్ మనకి ఇది రావడం జరుగుతుంది. 1600 సార్లు అంటే ఆల్మోస్ట్ నిరభ్యంతరంగా మీరు 6 సంవత్సరాలు దీన్ని ఛార్జ్ చేసినా గానీ, కంటిన్యూస్ గా యూజ్ చేసినా గానీ మీరు ఇందులో ఉండేటువంటి బ్యాటరీ హెల్త్ అనేది 80% కి పడిపోదంట. బేసికల్లీ గ్యాన్ చార్జర్ వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఇది. ఆల్ డే మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు 4G వాడుతున్నారంటే, ఒకవేళ మీరు 5G వాడారు అన్నట్లయితే కనుక కొంచెం తగ్గే అవకాశం ఉంది. బై ద వే దీంట్లో మనకి 100 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది, కాబట్టి జస్ట్ మీరు 3 minutes ఛార్జ్ చేసినా గానీ ఇందులో 17% ఆఫ్ ద ఛార్జింగ్ ఛార్జ్ అవుతుందని చెప్పి కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు 0 to 100% ఛార్జ్ అవ్వడానికి జస్ట్ కేవలం 26 నిమిషాల టైం తీసుకుంటుందంట. అండ్ 50% ఛార్జ్ అవ్వడానికి సుమారుగా 18 minutes టైం తీసుకుంటుంది, విచ్ ఈస్ కూల్ థింగ్. ఇక దీనిలో ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చారంటే ఇది Realme UI 4.0 తో మనకు రావడం
జరుగుతుంది. అండ్ వీళ్ళు చెప్పడం మాత్రం మరొక మేజర్ 2 అప్గ్రేడ్స్ అంటే Android 13 ఇచ్చారు కాబట్టి 14, 15 కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ మరొక 3 ఇయర్స్ పాటు సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేస్తారంట. ఇది 3+4 చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే అంత లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, అలాగే కొంచెం ప్రీమియం సెగ్మెంట్ గా తీసుకొచ్చారు కాబట్టి ఎక్కువ కాలం యూజ్ చేయడానికి జనాలు అంతా ట్రై చేస్తుంటారు కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే బ్లాట్వేర్ మాత్రం ఖచ్చితంగా ఆల్రెడీ నేను రియల్మీ 10 లో కూడా సేమ్ ఇదే విధంగా చూసాం. ఇందులో మనకు వచ్చేటప్పటికి హాట్ ఫ్రీ గేమ్స్, హాట్ యాప్స్, అలాగే హాట్ గేమ్స్ అన్ని ఉన్నాయి. సో నేనైతే గనక దీంట్లో కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అనిపించింది. బట్ ఏం చేస్తాం, దిస్ ఇస్ ఆల్ ఏ పార్ట్ ఆఫ్ గేమ్. ఇక దీనిలో డైలర్ విషయానికి వచ్చారంటే బై డిఫాల్ట్ గా గూగుల్ డైలర్ ని ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ కాల్ రికార్డింగ్ మెయిన్ ప్రయారిటీ అయి ఉన్నట్లయితే గనక మీకు ఇక్కడ కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అనిపించేది. అండ్ డిఫాల్ట్ గా మనకి గూగుల్ మెసెంజర్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇవి కూడా వీళ్ళు కొంచెం కస్టమైజ్ చేసుకునే ఫీచర్, అంటే వీళ్ళు డిఫాల్ట్ డైలర్స్ ఎనేబుల్ చేసుకునే ఫీచర్ ఇచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇవి కాకుండా దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ని మన ముందు తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ వైఫై అలియన్స్ 6 కూడా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. బ్లూటూత్ 5.2 టెక్నాలజీతో పాటు వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ అండ్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో మనకి రావడం జరుగుతుంది. ట్రెడిషనల్ గా రెగ్యులర్ గా మనకు కావాల్సినటువంటి సెన్సార్స్ అన్నిటిని కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో మిగతా వాటన్నిటిలో ఎక్కడ వీళ్ళు కాంప్రమైజ్ అయితే కాలేదు. కానీ ఇందులో మీకు మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. అండ్ స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్ కూడా ఉండదు. దీన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి. ఇక ప్రైసింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే యాజ్ ఆఫ్ నో దీనికి సంబంధించినటువంటి ప్రైసింగ్ అయితే నాకు తెలియదు, ఎందుకంటే ఇంకా అఫీషియల్ గా లాంచ్ కాలేదు కాబట్టి. సో 8+256GB ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని సుమారుగా 25,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అంటే ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్ తో. ఒకవేళ అది కాకుండా కార్డ్ ఆఫర్స్ అదనంగా ఇచ్చారు అన్నట్లయితే గనక ఖచ్చితంగా ఒక లుక్ అయితే వేయొచ్చు. బేసికల్లీ ఎవరికి మొబైల్ ఫోన్ అని అంటే ఒక కెమెరా సెంట్రిక్ గా, అలాగే ఒక ప్రీమియం డిజైన్ లుక్స్ తో ఉన్నటువంటి ఒక మంచి మొబైల్ ఫోన్ కావాలనుకుంటున్నారు, మీడియం పెర్ఫార్మెన్స్ తోటి. గేమింగ్ నేను పెద్దగా ఆడను అని అనుకుంటే గనక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ 11 Pro Plus మొబైల్ ఫోన్ కి సంబంధించినటువంటి నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అనేది లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.